గాజా లోపలికి కనుక ఇజ్రాయెల్ వెళ్తే గాజా లోపల యుద్ధం చేస్తే మేము ఇజ్రాయెల్ మీదనే యుద్ధం చేస్తామని 3-4 సార్లు ప్రకటించుకొచ్చాడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్. ఇప్పుడు ఏమన్నా యుద్ధానికి సిద్ధమవుతున్నాడా, లేదా ఇరాను టర్కీ వీళ్ళందరూ కలిసి భారీ అటాక్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో మళ్ళీ అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేయడానికి, అంటే ఇజ్రాయెల్ అనేది కనుక లేకపోతే అమెరికా ఆధిపత్యం ఆ ప్రాంతంలో ఉండదు, లేదా అమెరికా ఉనికి అక్కడ ఉండదు, అందుకోసం రంగం సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే తాజాగా టర్కీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల్ని అనేక మందిని అక్రమ కేసులు పెట్టి ఇంతకాలం పాటు జైల్లో పెట్టించినటువంటి ఎర్డోగన్ అకస్మాత్తుగా వాళ్ళందరినీ వదిలిపెట్టాడు. వాళ్ళు నిన్న పార్లమెంట్లో రచ్చరచ్చ చేశారు, ఇద్దరు కొట్టుకున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు అర్జెంటుగా టర్కీ భారీ ఎత్తున వందలాది ఎయిర్ క్రాఫ్ట్ని రెడీ చేసింది, యుద్ధ నౌకల్ని రెడీ చేసింది. ఏదైతే బాస్పరస్ నుంచి మూవ్ అవడానికి రెడీ అవుతుంది. ఎవరి మీదన అటాకు ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేయబోతుందా ఇజ్రాయెల్ మీద యుద్ధంలో, లేదా మరేదైనా ఆలోచన ఉందా అన్నటువంటిది చూడాల్సి ఉంది.